హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం పూరి విత్ పూరి కర్రీ అయితే చేసేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ మీద పెన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పూరి కూరలోకి అయితే పిండి అయితే కావాలి కదా, అదైతే మనం ఇప్పుడు కలిపేసుకుందాం. ముందుగా గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండి, ఓ స్పూన్ కారం, ఓ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఓ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకుందాం. అప్పుడు అనేది పూరి కూర అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ లోపు అయితే మన ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, దాంట్లోకి అయితే మనం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని ఇద్దాం. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యాక ముందైతే మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే మనం దాంట్లోకి వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్నాక చూసారా, పూరి కూర అనేది ఎంత చక్కగా, ఎంత యమ్మీగా, ఎంత టేస్టీగా చాలా బాగుందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే అండి. తర్వాత మనం పూరి అయితే కాల్ చేసుకుందాం రండి. పూరిలోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక పూరి వేసుకొని పూరి చక్కగా ఈ విధంగా పొంగాక 2 పక్కల తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టాటా.